శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు టీ మీడియా. మనతో పాటు బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మీరు చూసే ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో విష్ణుప్రియ సబ్స్క్రిప్షన్ మోస్ట్ వైరల్ అయింది. దానితో పాటు అంటే వీళ్ళు సెర్చ్ చేసినట్టున్నారు, ఇంకా ఏ స్టార్స్ ఈ సబ్స్క్రిప్షన్తో కొనసాగుతున్నారు అంటే దానిలో భాగంగా అనన్య నాగళ్ళ తను కూడా ఇదే పద్ధతి ఈషారబ్బ గారు కూడా ఉన్నారు. అవును అవును, చాలా మంది ఉన్నారు. అయితే దీనిపైన అంటే ఒకప్పుడు అనసూయ వివాదంలో మీరు మాట్లాడటం జరిగింది, మరి ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఇలా కొన్ని మీరు ఇప్పుడు 3 పేర్లు చెప్పారు. మన భారతదేశం లెక్క తీస్తే కొన్ని వేల మంది ఉంటారు. ఓకే, వేల మేబీ 1,00,000 మంది ఉన్నా కూడా ఆశ్చర్యపోకల్లా. సో ఇదొక ఉపాధి హామీ పథకం అయిపోయింది. గవర్నమెంట్ వాళ్ళు అందరికీ ఉద్యోగాలు చూపించలేక సరే ఏదో ఒకటి చేసుకోండిరా అని చెప్పి వదిలేశారా అన్నట్టు అనిపిస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ వాడు ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనేది ఎందుకు తీసుకొచ్చాడు అంటే, సో సంథింగ్ ఇప్పుడు నేను ఆర్జే ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తాను, రోజు లెసన్స్ చెప్తాను అని చెప్పి అనుకోండి. సో ఇస్తున్నాను, బట్ కొన్ని ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉంటుంది. ఇది ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే నేను చెప్తాను. అంటే ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఇటువంటి ఏదన్నా సమ్ టిప్స్ విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ అనేది చెప్పి ఆ కోణంలో. లేదు నేను ఒక ఎథికల్ హ్యాకర్ని, సో దీంట్లో కొంతవరకు నేను చెప్తాను, మరి నాకు బాగా వాల్యుబుల్ అనుకున్నవి నాకు డబ్బులు కట్టిన వాడికి ఇస్తాను అనేది రకంగా పెట్టుకోండి అని ఇచ్చాడు. ఇక్కడ దీన్ని ఈ రకంగా వాడుతున్నారు కొంతమంది మహిళలు. సో అంటే వేరే దేశంలో ఇది పెద్ద తప్పు పట్టరు, అది కూడా ఒక ఇన్కమ్ సోర్స్, ఇట్స్ హర్ చాయిస్ అన్నట్టుగా వదిలేస్తారు. కానీ ఇక్కడ మన భారతదేశంలో ఒళ్ళు అమ్ముకోనో లేకపోతే ఒళ్ళు చూపించుకోనో డబ్బులు సంపాదించుకోవడం అనేది ఒక నీచమైన పనిగా భావిస్తారు చాలామంది. ఒక 90% నాకు తెలిసి ఎవరో ఈ ఎలైట్ సోకాల్డ్ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు తప్పేంటి అనుకునేవాళ్ళు మహా అయితే ఒక 1% ఉన్నా కూడా గొప్ప విషయం. 1% కూడా ఉండరు వీళ్ళు. బట్ ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉండడం వల్ల ఇది తప్పేంటి అని అడిగే వాళ్ళందరూ ఇదే బ్యాచ్లోనే ఉంటారు. అయితే ఈవిడ సబ్స్క్రిప్షన్ పెట్టారు, ఓకే, మరి తీసుకొని ఫాలో అవుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు ఏంటంటే అసలు వాళ్ళు అంటే ఏ సిచ్యువేషన్ ఎంతమంది ఉన్నారమ్మా? 5,000 మంది ఉన్నారు. 150 కోట్ల భారతదేశంలో 5,000 అంటే 0.001%. వీళ్ళు సగానికి సగం మంది మన మీడియా వాళ్ళే ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో అసలు ఏముంది తెలుసుకొని రాయడానికి అనేది మన మీడియా మిత్రులు, జర్నలిస్టులు, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా కనుక్కోవడానికి పెట్టినాయి. ఎందుకంటే ఇది వైరల్ అయిన తర్వాతే వీళ్ళు ఇవన్నీ కూడా సబ్స్క్రిప్షన్ పెరగడం మనం గమనించాం. ఫస్ట్లో ఎంతమంది 2,000 మంది ఎంతమంది ఉండేవాళ్ళు. సో 3,000 యూట్యూబ్ ఛానల్ ఉండవు, ఈజీగా ఉంటాయి. ఇంకా 4,000 అయ్యారట. అదే 5,000 దాకా అయ్యారు. 5,000 అయ్యారు. సో ఇన్కమ్ దాదాపు 19 లక్షలు 20 లక్షలు అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నారు. ఇది ఇన్ఫర్మేషన్ కోసం తీసుకునే వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఆవిడ హార్డ్ కోర్ అభిమానులు ఉంటారు. ఇప్పుడు ఆవిడ ఏదో హాట్ బోల్డ్ ఇటువంటి ఏవో చేసేస్తుంది కాబట్టి తీసుకున్నాము అని చెప్పి ఎవరైనా అనుకున్నారంటే వాడు ఉండొచ్చేమో, మహా అయితే ఒక 100 మంది ఉంటారేమో అటువంటి వాళ్ళు, విపరీతమైన హార్డ్ కోర్ అభిమానులు అటువంటి వాళ్ళు. నేను ఎందుకు చెప్తానంటే అంతకన్నా దారుణమైన కంటెంటే ఇంటర్నెట్లో దొరుకుతున్నప్పుడు ఇప్పుడు ఆవిడ ఇప్పుడు అంటే బిలో ద బెల్ట్ లేకపోతే మరీ ఎడ్జీ కంటెంట్ అయితే ఆవిడ చేస్తే కేసులు అవుతాయని తెలుసు వాళ్ళందరికీ కూడా. ఎంతవరకు ఉన్న గైడ్లైన్స్లోనే చేసుకోవాలి. బట్ ఆ గైడ్లైన్స్ దాటి దారుణంగా చేసే అన్అఫిషియల్ వెబ్సైట్లు బోల్డ్ ఉన్నాయి ఇండియాలో. అవి కాదనుకొని ఈవిడ దగ్గరికి ఆ డబ్బులు కట్టుకొని ఎవడెందుకు వస్తాడు? నిజం చెప్పాలంటే రాడు. కానీ ఏదో అభిమానంతో ఉన్నవాళ్ళు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ 5,000 మంది వల్ల పెద్ద దేశానికి వచ్చిన నష్టమేం లేదు. కానీ ఇటువంటి మోడల్ ఒకటి ఉంది, ఈ మోడల్లో మనం డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి తెలుసుకున్న మన యూత్, ఎస్పెషల్లీ అమ్మాయిలు, టీనేజ్ అమ్మాయిలు కావచ్చు, మనం చదువుకోవాల్సిన అవసరం ఏంటి? బిజినెస్ లేకపోతే కష్టపడాల్సిన అవసరం లేదు. మనం ఒక కెమెరా పెట్టుకున్నాం, ఒక లైట్ పెట్టుకున్నాం, రూమ్ తలుపులు వేసుకున్నాం, మనం ఇంకా మొదలెట్టు ఈ 2 చేసుకుంటే మనకి డబ్బులు వచ్చి పడుతుంటాయి. అందరూ చాలామంది అనుకుంటూనే ఉంటారు, దీనికన్నా నేను అందంగా లేనా, దీనికే ఎంతమంది వచ్చినప్పుడు నాకు ఇంకా ఎక్కువ మంది వస్తారు కదా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. పాపం వాళ్ళకి తెలియదు ఏంటంటే
అగౌరవమైన వృత్తిలోకి వెళ్తున్నారు వాళ్ళు. ఇది స్టార్టింగ్ స్టెప్. ఇది కొంచెం ముందుకెళ్తే డబ్బులు వస్తాయి, ఇంకా డబ్బులు వస్తాయంటే ఇంకా ఎలా వెళ్తాం? ఇది ఇప్పుడు అమ్మ నువ్వు ఐఏఎస్ చేయాలి, ఒక మంచి లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ అయితే చూడాలనుకుంటున్నాను, లేకపోతే ఒక లాయర్ అయితే చూడాలనుకుంటున్నాను, ఇంజనీరు, డాక్టర్, ఈ కళ్ళన్నీ పోయి ఆఖరికి ఇవి ఇట్టా పోజులు పెట్టుకుంటూ అవి ఆ రకంగా డబ్బులు సంపాదించుకుంటుంటాయి. అండ్ వీళ్ళు నువ్వు పక్కన ఉండే అమ్మాయి ఎవరన్నా సరే ఎందుకే ఇట్లాంటివన్నీ చేస్తావు, నేను చూడు చదువుకుని మంచి ర్యాంక్ కొట్టి ఐఐటీలోనూ లేకపోతే ఐఏఎస్ అవుతాను, నువ్వు ఐఏఎస్ అయ్యి నెలకి ఎంత జీతం వస్తుంది నీకు? 2 లక్షలు 3 లక్షలు వస్తుంది, నాకైతే అది ఒక రోజుకి వస్తుంది అని చెప్తే వీళ్ళకి ఏమైపోతుంది? అబ్బాయిలకైతే వేరే ఆప్షన్ లేదు, చచ్చినట్టు పని చేసుకోవాల్సింది తప్ప. బట్ ఇటువంటి లేత వయసులో ఉన్నవాళ్ళు ఇటువంటిది తప్పుడు వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు, ఇది తప్పు అని గవర్నమెంట్ చెప్పకపోవడం అన్నిటికన్నా పెద్ద తప్పు. ఇన్స్టాగ్రామ్ వాడు పెట్టేశాడు, మేము వాడేసుకుంటున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పకపోతే ఏమవుతుందంటే, మనం ఒకప్పుడు ఆడవాళ్ళు చదువుకోలేకపోతున్నారు, అండర్ ప్రివిలేజ్డ్గా ఉన్నారు, వీళ్ళని అందరినీ చదివించాలి, వీళ్ళ లిటరసీ పెంచాలి అని చెప్పి ఆడవాళ్ళందరికీ రకరకాల స్కీములు పెట్టి, లేకపోతే ఫీజులో రాయితీలు ఇచ్చో, లేకపోతే ఏదో ఒకటి చేసి వాళ్ళని చదివించండి అని వాళ్ళంత ప్రచారం చేసి తీసుకొచ్చాం. అంత ప్రచారాన్ని ఇన్స్టాగ్రామ్ వాడు ఒక్క సబ్స్క్రిప్షన్ ఫెసిలిటీతో లేకపోతారు పడేసాడు. నేను ఎందుకు చదువుకుంటా, నాకు అవసరం లేదు, నేను మోడలింగ్ చేసుకుంటా, నేను ఇది చేసుకుంటా, పో నువ్వు బయటికి పో, నేను తలపేసుకుంటా, నీకెందుకు డబ్బులు కావాలి, నేను సంపాదిస్తాను. ఈ మధ్య ఈ వైజాగ్లో కూడా ఎక్కువ ఈ పిల్లలు కొన్ని రీల్స్ చేయడం చూస్తున్నాం. ఒక అమ్మాయి మార్చి ఇంకొక అతనితో ఇట్లాంటివి. ఈ కంటెంట్ వాళ్ళు చిన్న వయసు ఉన్నప్పటి నుంచే 15-16 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి వాళ్ళతో ఇంటర్వ్యూలు కూడా తీసుకున్న వాళ్ళని కూడా చూసాం మనం. మరి వీళ్ళందరినీ ఎలా కట్టడి చేయాలంటారు? వీళ్ళని కాదమ్మా, దీన్ని ఎలా చేస్తున్న గవర్నమెంట్ని ఏ చెప్పుతో కొట్టాలి చెప్పండి? పేరుకి భారతీయ న్యాయ సంహిత, లేకపోతే సనాతన ధర్మాన్ని మేము పరిరక్షించేస్తామని చెప్పుకుంటున్న వీళ్ళు ఇటువంటివి జరుగుతుంటే, ఇప్పుడు మొన్న ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఈ ఐటమ్ సాంగ్లు, ఈ చిల్లర కల్చర్ పోవాలి అని చెప్పి మనం గట్టిగా మాట్లాడితే ఆవిడని అంటారు ఎందుకు? ఆవిడకి ఏదో గతి లేకో ఏదో చేసుకుంటుంది బతుకు తెరువు కోసం. ఇవి చేస్తున్నాడే ఆ ప్రొడ్యూసర్, ఆ డైరెక్టర్, వాళ్ళని ఆపాలి. సో మనం ఏం చేస్తున్నాం అంటే వీళ్ళని వీళ్ళకు ఒక ఎక్స్క్యూజ్ ఎత్తుక్కుంటున్నాం. వాళ్ళు నిజంగా ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్నారా? కోట్లు సంపాదిస్తున్నారు. బతుకు తెరువు కోసం చేసేది కాదు అది, కోట్లు సంపాదించడం కోసం. ఆశకి హద్దు లేకుండా ఎంత అంటే దిగజారిపోవడానికైనా సిద్ధం, డబ్బులు మన ముఖ్యం. మార్నింగ్ నుంచి ఒకటి వైరల్ అవుతుంది, తెనాలి కాల్స్. అవును, అదొక పెద్ద రాకెట్ అని చెప్పేసి న్యూస్ వస్తుంది, చూసారా మీరు? అదేంటి ఇది స్టార్టింగ్ పాయింట్ అమ్మా. దీంట్లో దిగడం మొదలు పెడితే, మెట్లు దిగడం మొదలు పెడితే ఇంకా దిగిపోవడానికి ఇంకా ఆఖరి మెట్లు లేవరా అన్నట్టుగా అది ఆఖరి మెట్టు అనమాట. అది ఎలా అంటే, ఇప్పుడు రూమ్లో తలుపులు వేసుకొని ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ పెట్టుకునే వాళ్ళకి షోలు ఇచ్చుకుంటూ బతికేవాళ్ళు మెల్లగా ఇంతకన్నా బెటర్ డబ్బులు వస్తాయి, నీకు 399 ఏంటి, నీ గంటకి 1000 రూపాయలు ఇప్పిస్తా నువ్వురా అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు, దీని ఒక కార్పొరేట్ స్టైల్లో పెట్టి వాళ్ళకు ఒక ఉద్యోగం ఇచ్చినట్టు. ఉద్యోగమే, వాళ్ళకి ఒక్కొక్కరికి నెలకు 50,000 1,00,000 శాలరీ ఆఫర్లు చేసి వాళ్ళకు మెడలో ఐడి కార్డు, వాళ్ళకి మళ్ళీ క్యాబ్ ఫెసిలిటీ, మళ్ళీ మహిళలకి రక్షణ, సాయంత్రం పూట రాత్రి పూట ఇంటికి డ్రాప్ చేయాలంటే, అబ్బా ఎంత మంచి కంపెనీ అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే మొగుడు వీళ్ళందరూ ఉండగా వీళ్ళు చక్కగా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇవన్నీ తీసేసి మొదలు పెడతారనమాట షోలు అసహ్యంగా. సో ఇది ఎన్నాళ్ళని దాగుంటుంది. మొహానికి మాస్క్లు వేసుకొని చేస్తారట. మాస్క్లు వేసుకున్నంత మాత్రాన భర్తలకి గుర్తుపట్టలేరా? చాలాసార్లు ఈ పుట్టుమచ్చలు లేకపోతే రోజు చూసినా సరే గుర్తుపడతారు కదా, అయ్యో ఏంటిది ఇట్లా అవుతుందని చెప్పి. సో అలా గుర్తుపట్టిన వాళ్ళు, లబోదిబ్బమన్న వాళ్ళు, తర్వాత పోలీసుల కంప్లైంట్లు, మొత్తానికి ట్రాక్ చేశారు. దీన్ని ట్రాక్ చేసి ఇలాంటివి ఎన్ని ఉన్నాయి భారతదేశంలో. ఇవంతా పెరిగిపోవడానికి కారణం ఏంటి అంటే, గవర్నమెంట్ వాళ్ళు స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టకపోవడం. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా పాపం బాధితులానే చూస్తారు. చేసే ఎదో పనులని బయటకు చూపించి వీళ్ళు ఇటువంటి ఎదో పనులు చేస్తున్నారని చెప్పి ఒక్కొక్కరిని గుండు కొట్టి గాడిద మీద ఊరేగిస్తే ఒకసారి, మళ్ళీ ఇంకోటిసారి ఇంకొకటి ఇట్లాంటి పనులు చేయరుగా. లేదు, మనం వీళ్ళని అసలు కనీసం వీళ్ళ మొహాలు కూడా చూపించకుండా మాస్క్ వేస్తే వీళ్ళు ఇదే పని చేసుకుంటారు. వాళ్ళు చేసే పనే అది రా బాబు, మాస్క్లు వేసుకునే చేస్తారు, అంతా మొహంతో పని లేదు. అంత దారుణంగా తయారయ్యారు. సో వీళ్ళనని ఏ రకమైన లాభం లేదు. ఇవాళ రేపట్లో
డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోవడానికి సిద్ధమయ్యే మనుషులు చాలామంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మన తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళని పెంచిన టీచర్స్ వాళ్ళకి విలువలతో కూడిన ఎడ్యుకేషనో లేకపోతే ఆ పెంపకం లేకపోవడం వల్ల వాళ్ళు ఇటువంటి దారిలోకి వెళ్ళిపోతున్నారు. సో మగవాళ్ళు అంటే అవకాశాలు లేక మంచివాళ్ళుగా మిగిలిపోతున్నారు. వాళ్ళు కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో చెడిపోతున్నారు వాళ్ళని చెప్పుకోవాలి అంతే. అయితే అందులో కొంతమంది ఇప్పుడు ఈ రాకెట్ లో ఉన్న వాళ్ళు కొంతమంది 70 years ఉమెన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు మాకు ఏ ఆప్షన్ లేదు, మాకు చాలా కష్టంగా ఉంది, దానికోసం మేము ఇది చూస్ చేసుకున్నాము డబ్బు కోసం అనేది చెప్తున్నారు. అంటే ఇప్పుడు దీన్ని ఏ దృక్పథంతో చూడాలి మరి? అంటే మన భారతదేశ గవర్నమెంట్ బయట రెస్పెక్ట్ ఉమెన్ అని రాయడానికో, మహిళలకు మేము ఫ్రీ బస్ సర్వీస్ కల్పిస్తున్నామనో, లేకపోతే మహిళా ఏమిటిది ఎంపవర్మెంట్ మేము చేసేసామని చెప్పడానికో, మహిళలకి ఆ ఫెసిలిటీస్ ఇచ్చేసామని చెప్పడానికో ఊరికే మాటలు ఒకదంపుడు ఉపన్యాసాలు తప్ప వీళ్ళకి ఉపాధి కల్పించే నీకు దమ్ము లేక ఆఖరికి నీ అక్క చెల్లెళ్ళని అమ్మల్ని వాళ్ళని వ్యభిచార కూపంలోకి దింపి, అక్క చెల్లెలు భార్యలు అమ్మలు వీళ్ళందరూ కూడా వ్యభిచార కూపంలో దింపి డబ్బులు సంపాదించుకుంటుంటే మా భారతదేశం ఇంతే, దీనికి ఇంతకన్నా సీన్ లేదు అనే స్టేజ్లో గవర్నమెంట్ ఉందా? స్ట్రిక్ట్ రూల్స్ రావాలి, చట్టాలు రావాలి, గట్టిగా రావాలి. ఊరికే ఓట్లు వేసుకోవడానికి మాత్రమే ఇవి ఫ్రీ బస్ అంటే సరిపోద్దా? మన భారతీయ మహిళ గౌరవాన్ని రోడ్డుకి ఎడ్చలేదా ఇవాళ? అంటే ఆవిడ ఆ మాట అన్నది, కానీ నిజానికి ఇప్పుడు ఆవిడకి ఎంతకన్నా నిజంగా మీకు ఒక ఏదో కుట్టు పనో లేకపోతే అల్లికల పనో ఏవో ఒకటి చూపిస్తామండి, మీకు అంత కాకపోయినా ఎంతో కొంత మీ బతుకు తిరుగు డబ్బులు వస్తాయి అంటే ఆవిడ సరే అది తీసుకుంటే ఓకే, కానీ నువ్వు ఇచ్చే 20,000తో సరే బతికైతే గడిచింది, లగ్జూరియస్గా ఉండలేంగా అనుకునే వాళ్ళు ఉంటారుగా. వాళ్ళు ఏం చేస్తారు? 20,000 30,000 నాకు 20 లక్షలు 30 లక్షలు వస్తాయి ఇట్లా చేసుకుంటే. సో గవర్నమెంట్ దీనికి అడ్డుకట్టకపోతే ఇది మన ఆడపిల్లలు ఫ్యూచర్ జనరేషన్స్ స్పాయిల్ అయిపోవడానికి నాంది. ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ కావచ్చు, ఇటువంటి చట్టాలు రావాలి, ఇటువంటి వాళ్ళకి శిక్షలు ఉంటాయి, ఇటువంటి పని చేస్తే మీకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు జైలు శిక్షలు ఉంటాయి. అందరి ఫేస్లు చూపిస్తాం, మీడియా చూపించాలి, ఫస్ట్ వాళ్ళ ఫేస్లు బయటికి చూపించాలి. ఎందుకంటే సారీ టు సే అంటే చూడండి మన సంస్కారం అలా ఉంటుంది. వీళ్ళు ఇటువంటి పనులు చేసిన వాళ్ళు వ్యభిచార కూపంలోకి వెళ్ళి ఏ జబ్బులు తెచ్చుకుంటారో తెలియదు. ఇప్పుడు బయటికి ఎవరు తెలియదు, వీళ్ళు రేపు వేరే వాళ్ళని ఎవరినో తెలియని వాడి దగ్గర పెళ్లి చేసుకొని వాడికి హెచ్ఐవినో ఇటువంటివన్నీ అంటగడితే ఎవరు రెస్పాన్సిబుల్? తప్పు కదా. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇది ఈ యథవ పనులను చూపించండి, వాళ్ళకి భయం కావాలి, తప్పు చేయకూడదని రావాలి. ఇప్పుడు అలా అయితే స్మగ్లింగ్లు చేసుకోవడాలు, గంజాయిలు అమ్ముకోవడాలు, ఇది కూడా ఒక బతికే. వాటి మీద మనం ఎందుకు చట్టాలు తీసుకొచ్చాం? దీని మీద ఎందుకు మనం ఇది చేయలేకపోతున్నాం? ఆ ఆర్గనైజర్కో ఏదో ఒక కేసు పెడతారు, వీళ్ళని బాధితుల కోణంలో చూస్తారు. మళ్ళీ అదొక విచిత్రం, అదొక దరిద్రం. ఇంకా అలాగే ఉంటారు, మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు, మేము ఇది ఏ పని చేసుకుని బతకచ్చు అంతే. గవర్నమెంట్ కూడా మాకు చేత కాదు, మిమ్మల్ని చదివించడం, మీకు గౌరవప్రదమైన ఉద్యోగాలు ఇప్పించే పని మాకు చేత కాదు, మేము ఇదే మీరు చేసుకుని మరొక బ్యాంకాక్ లాగా తయారవుతుంది ఇండియా అంతే. సో ఫైనల్గా ఇప్పుడు ఈ రాకెట్ బయటపడ్డ తర్వాత ఇంతకుముందు మీది తినాలి మాది తినాలి అని చెప్పి అనుకునేవాళ్ళు, మీది తినాలి మాది మాత్రం తినాలి కాదు బాబు అనుకునే స్టేజ్లో ఉన్నారు జనాలు. రైట్, థ్యాంక్ యూ.